50 ఏళ్ల క్రితం అమెరికాలో తెలుగు వాళ్ళు ఏ కొంతమందో ఉన్నప్పుడు అక్కడికి మనోళ్ళంతా పై చదువుల కోసం ఉద్యోగాల కోసం వలసలు మొదలైనప్పుడు ఒకరికొకరు అండగా తోడుగా ఉండడానికి అప్పుడప్పుడు అందరూ కలవడానికి ఒక ఉత్తర అమెరికా తెలుగు సంఘం అంటూ అసోసియేషన్ని స్థాపించుకున్నారు. కాలక్రమేణా దానికి రాజకీయ రంగు పులిమి కొంతమంది అల్పులు ఆ సంఘాన్ని విడగొట్టి వేరే సంఘం పెట్టించారు. ప్రస్తుతానికి అమెరికాలో రకరకాల పేర్లతో ఉన్న ఈ తెలుగు సంఘాలన్నీ కుల సంఘాలుగా, రాజకీయ పార్టీలకు తోకలుగా, సినిమా హీరోలకు వాళ్ళ కుటుంబాలకు వారసులకు బానిస సంఘాలుగా, సంస్కారహీనులకు అసాంఘిక శక్తులకు అడ్డాలుగా తయారయ్యాయి. ఇవాళ ఈ సంఘాల్లో నాయకులుగా ప్రతినిధులుగా ఉంటున్న వాళ్లలో ఎంతమందికి వ్యక్తిత్వాలు హుందాతనాలు ఉన్నట్లు? సమాజంలో అసలు వాళ్ళ స్థానం ఏంటి? వాళ్ళకిచ్చే గుర్తింపుల మాట ఏంటి? ఏదో ఒక సంఘం పేరుతో అమెరికా నుండి ఇక్కడికొచ్చి వాళ్ళు చేసుకుంటున్న పొలిటికల్ బిజినెస్ పైరవీల సంగతులేంటి? అసలు ఈ సంఘాల అవసరం నేడు అమెరికాలో భారతీయులకు తెలుగు వాళ్లకు ఉందా? ఈ సంఘాలన్నీ ఇవాళ ఎవరికి ఉపయోగపడుతున్నాయి? ఇక్కడ దేశంలో కాట్లాడుకుంటున్న చాలక మళ్ళీ అక్కడికి కూడా వెళ్ళి బరితగిస్తున్న మన ఇంగితాల గురించి, హుందాతనాల గురించి ఇక చర్చలు అనవసరం. ఎవరో లెక్కలేసి చెప్తున్నారు మొన్న. మొత్తం 21 సంస్థలున్నాయి. వీటి లక్ష్యం ఒకటే, తెలుగు వాళ్లకు సేవ చేయడం. అంటే సాంస్కృతికం, సాహిత్యం, వినోదం, ఆర్థికం, ఇంకా ఎన్నెన్నో లక్ష్యాలు. వీళ్ళు చేసే అమోఘమైన సేవలకు తెలుగు వాళ్ళు భయపడి చచ్చిపోతున్నారు. కొత్త సినిమా బొమ్మ పడినప్పుడు ఈ ఫ్యాన్లు రోడ్ల మీద చేసే విన్యాసాలకు అక్కడ జనం ఒకప్పుడు ఆశ్చర్యపడేవాళ్ళు. వెరసి మనోళ్లే పూర్తిగా అపహాస్యం పాలవుతున్నారు. ఏదో అప్పుడప్పుడు చేసే ఎంటర్టైన్మెంట్ కోసం తెలుగు వాళ్ళు పోగవుతారు తప్ప నిజానికి మెజారిటీ తెలుగు వాళ్లకు ఈ సంస్థలతో ఎటువంటి సంబంధము ఉండదు. ఎవరికి ఆ తీరికలు తీరుబడులు ఉండనే ఉండవు. ఈ సంఘాలన్నీ ప్రతి ఏటా అక్కడ ఉత్సవాల పేరిట చేస్తున్నవన్నీ, నిర్వహిస్తున్న కార్యక్రమాలన్నీ, ఈ సంఘాలన్నీ ప్రతి ఏటా అక్కడ నిర్వహిస్తున్న ఉత్సవాలు కార్యక్రమాలు ఏంటి? వాటికి ఏం పేరు పెట్టుకుందాం? ఆ సంఘాల్లో నాయకులుగా పనిచేస్తున్న వాళ్ళు చేస్తున్నది చట్ట వ్యతిరేకమైన అవినీతి పనులు కాదా? నిధుల దుర్వినియోగం కాదా? మొన్నీ మధ్య డజన్ల కొద్దీ తెలుగు వాళ్లను ఉద్యోగాల నుంచి తీసేసినట్లు వార్తలొచ్చాయి. అందుకు ఒకానొక కారణం తానా సంస్థ పేరు కూడా వినిపించింది. దర్యాప్తు సాగుతున్నట్టు తెలుస్తోంది. ఇందులో నిజాలు లేవనే అనుకుందాం. ఉంటే అప్పుడు జనం భయపడాల్సింది ఆ ట్రంప్ గురించి కాదు, మనోళ్ల నిర్వాకాల్ని చూసి మాత్రమే. ఇవాళ ఇవే ఎన్ఆర్ఐ సంఘాల్ని ఫ్యాన్స్ పేరుతో, అసాంఘిక శక్తులతో, మోసగాళ్లతో, క్యారెక్టర్ లేని వాళ్లతో నిర్వహిస్తూ నిస్సిగ్గుగా పెంచి పోషిస్తున్నది మళ్లీ మన రాజకీయ పార్టీలు కాదా? నిజం చెప్పాలంటే ఈ ఎన్ఆర్ఐ తెలుగు సంఘాల అవసరం ఇక్కడ రాజకీయ పార్టీలకు, అల్పస్థాయి మీడియా సంస్థలకు తప్పించి ప్రజలకి ఏం సంబంధం? ఆలోచించండి. మిత్రుడు శంకర వెంకటేశ్వరరావు పెట్టిన ఒకానొక సోషల్ మీడియా పోస్టును చూసి మళ్ళీ ఈ జర్నలిస్ట్ డైరీ నోరు చేసుకోవాల్సి వస్తోంది. అంతే. జర్నలిస్ట్ డైరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.